సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ నుంచి ఫస్ట్ చాప్టర్ లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మనకు ఎగ్జామ్ లో ఒక ప్రాబ్లం ఇస్తాడు. ఓకే, ఫస్ట్ యూనిట్ నుంచి ఒక ప్రాబ్లం వస్తుంది 8 మార్క్స్ కోసం. ఓకేనా? సో 8 మార్క్స్ గురించి ఒక ప్రాబ్లం వస్తుంది కదా, మీరు ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వాలి కదా, అందుకని ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? సో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మంచి అర్థమవుతాయి. ఓకేనా? మీరు ఎగ్జామ్ లో 8 మార్క్స్ రావడానికి ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీన్ ప్రాబ్లం చేసుకుందాం. సో మీన్ అనొచ్చు, అర్థమెటిక్ మీన్ అనొచ్చు. సో అర్థమెటిక్ మీన్ అంటే చూసుకుందాం. ఫస్ట్ అర్థమెటిక్ మీన్ అంటే, అర్థమెటిక్ మీన్ is the most popular method for calculating averages. It is calculated by the dividing the sum of all observations with number of observations. It can be calculated for grouped or ungrouped data. ఓకే, సో ఇదన్నమాట అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఓకే, సో మనకి ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇచ్చిర్రు, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు. చూడండి, ఇక్కడ మనకు డేటా ఇచ్చారు కదా, మార్క్స్, అలాగే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, అలాగే ఎక్స్ డేటా కూడా ఇచ్చిండు. సో ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, కాంపిటేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ రాసుకోవాలి. తర్వాత ఇట్లా బాక్స్ తీసుకోవాలి. ఫస్ట్ మార్క్స్ ఏదైతే మార్క్స్ ఉన్నాయో ఇక్కడ ఒక కాలంలో రాసుకోవాలి ఎక్స్ అని చెప్పేసి. తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు కదా, ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ రాసుకోవాలి. సో మనం ఏదైతే ఎఫ్ ఉంది కదా, ఫ్రీక్వెన్సీ వాల్యూస్, ఇవన్నీ అన్నిటిని సమ్ చేసుకోవాలి. సమ్ చేసుకుంటే ఎన్ ఈక్వల్స్ టు వాల్యూ వస్తుంది. ఎన్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 54 వచ్చింది కదా. తర్వాత ఎఫ్ఎక్స్ వాల్యూ. ఎఫ్ఎక్స్ అంటే ఏంటి, ఎఫ్ఎక్స్ ఎట్లా వచ్చింది, వాల్యూస్ ఎట్లా వచ్చినాయి అంటే ఎక్స్ ఇంటూ ఎఫ్ వేసుకుంటే ఎఫ్ఎక్స్ వాల్యూ వస్తుంది. అట్లనమాట, ఎక్స్ ఇంటూ ఎఫ్ వేసుకుంటే ఎఫ్ఎక్స్ వాల్యూ వస్తుంది. అట్లనమాట. సో ఇది చేసుకున్న తర్వాత ఏంటి చూడండి, 10 ఇంటూ 4 40, 20 ఇంటూ 6 120, 30 ఇంటూ 8 240, 40 ఇంటూ 10 400. అట్లనమాట. ఇట్లా వేసుకుంటూ పోతే మల్టిప్లై చేసుకోవాలి, ఎక్స్ ఇంటూ ఎఫ్ వేసుకుంటే ఈ వాల్యూస్ వచ్చేస్తాయి. సో టోటల్ తర్వాత టోటల్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 2240 వస్తుంది. ఇదనమాట. సో మనకు అర్థమెటిక్ మీనింగ్ అనుకోవడానికి రెండు మెథడ్లు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకోటి షార్ట్ కట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ ఈజీగా ఉంటుంది. ఓకే, డైరెక్ట్ మెథడ్ అయితే జస్ట్ ఈ 3 కాలమ్స్ లో అయిపోతాయి ఆన్సర్, లేకపోతే 5 కాలమ్స్ వేసుకోవాలి అట్లనమాట. సో డైరెక్ట్ మెథడ్ అయితే 3 కాలమ్స్, షార్ట్ కట్ మెథడ్ అంటే 5 కాలమ్స్. షార్ట్ కట్ మెథడ్ అంటే 5 కాలమ్స్ లో వేయాలి అట్లా. సో ఫస్ట్ ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఏంటి మనకు అర్థమెటిక్ మీనింగ్ అనుకోవాలంటే ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో సిగ్మా ఎఫ్ఎక్స్ వచ్చింది మనకు, ఎన్ వచ్చింది వాల్యూ. ఏం చేయాలి, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లా 2240 బై 54 ఎంత, 41.48. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 41.48 అనమాట. సో అర్థమెటిక్ మీన్ వచ్చేసి ఎంత, 41.48. ఓకే, ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చూసుకుంటే, షార్ట్ కట్ మెథడ్ ఎట్లా చేసుకోవాలి, ఈ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, దీంట్లో ఏదో ఒక నంబర్ తీసుకోవాలి, మీరు అజ్యూమ్ చేసుకోవాలి ఒక నంబర్. నేను 40 అజ్యూమ్ చేసుకున్నా. సో 40 ఉన్నాయి కదా, 40 అజ్యూమ్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ నుంచి 40 తీసేయాలా, అన్ని ఎక్స్ వాల్యూస్ నుంచి 40 తీసేయాలి. ఇక్కడ చూడండి, దాన్ని డిఎక్స్ కాలం అని చెప్పేసి పెట్టుకోండి. డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఏ. అజ్యూమ్ చేసుకున్న నెంబర్ ఏంటి, 40. సో అజ్యూమ్ చేసుకున్న నెంబర్ వచ్చి ఏంటి, 40 కదా. సో ఎక్స్ మైనస్ ఏ అంటే ఎంత, 10 మైనస్ 40 ఎంత, మైనస్ 30. 10 మైనస్ 20 ఎంత, 20 మైనస్ 40 ఎంత, మైనస్ 20. నెక్స్ట్ 30 మైనస్ 40 ఎంత, మైనస్ 10. 40 మైనస్ 40 ఎంత, 0. 50 మైనస్ 40 ఎంత, 10. 60 మైనస్ 40 ఎంత, 20. ఇట్లనమాట డిఎక్స్ వాల్యూస్ అనేది అజ్యూమ్ నంబర్ అనేది తీసేయాలన్నమాట. ఓకే, ఎక్స్ వాల్యూస్ నుంచి అజ్యూమ్ నంబర్ తీసేస్తే మనకు డిఎక్స్ వాల్యూస్ వస్తాయి. తర్వాత డిఎక్స్ వాల్యూస్ తర్వాత ఏం చేయాలి, ఎఫ్డిఎక్స్ వాల్యూస్ ఎట్లా వస్తాయి, ఎఫ్డిఎక్స్ వాల్యూస్ ఎట్లా వస్తాయంటే ఇది ఎఫ్ వాల్యూ డిఎక్స్ వాల్యూ మల్టిప్లై చేయాలి. ఎఫ్ వాల్యూ డిఎక్స్ వాల్యూ మల్టిప్లై చేస్తే ఎఫ్డిఎక్స్ వాల్యూ వస్తుంది. సో తర్వాత ఏం చేయాలి, టోటల్ చేసుకోవాలి. టోటల్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 80 వచ్చింది. సో ఇదేం వాల్యూ, సిగ్మా ఎఫ్డిఎక్స్ వాల్యూ ఇదనమాట. సో మనకు షార్ట్ కట్ మెథడ్ కి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. ఓకే, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత, ఏ ఏంటి 40 ప్లస్ 80 బై 54 వచ్చేసి ఎంత వస్తుంది, 40 ప్లస్ 1.48 వస్తుంది. టోటల్ చేసుకుంటే 41.48. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలమ్స్ ఎట్లా గీయాలో గుర్తుండే కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఫార్ములా గుర్తుంచుకోవాలా. ఫార్ములా ఏంటి మనకు, ఎక్స్ బార్ కనుక్కోవడానికి సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ అంటే ఎన్ కావాలంటే ఏం చేయాలా, ఫ్రీక్వెన్సీస్ ని అన్నిటిని యాడ్ చేయాలా. సిగ్మా ఎఫ్ఎక్స్ కావాలంటే ఏం చేయాలా, ఎఫ్ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ మల్టిప్లై చేయాలా. ఇదనమాట, ఇట్లా గుర్తుండిపోతుంది అనమాట. ఎట్లా తర్వాత ఏంది, షార్ట్ కట్ మెథడ్ లో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. సో ఇప్పుడు మనకు కాలమ్స్ ఏం గుర్తుకు రావట్లేదు అనుకో, ఏం చేయాలా, ఏ అంటే ఏంటి, అజ్యూమ్డ్ నంబర్. సిగ్మా ఎఫ్డిఎక్స్ అంటే సిగ్మా ఎఫ్డిఎక్స్ అంటే ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ,
డిఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ నుంచి అజ్యూమ్ నెంబర్ తీసేయాలా, అప్పుడు డిఎక్స్ వాల్యూ వస్తుంది. తర్వాత ఏం చేయాలా, ఎఫ్ వాల్యూ డిఎక్స్ వాల్యూ మల్టిప్లై చేస్తే ఎఫ్ డిఎక్స్ వాల్యూ వస్తుంది. ఎన్ వచ్చేసి ఆల్రెడీ ఫ్రీక్వెన్సీస్ని సమ్ చేసుకుంటే ఎన్ వస్తుంది. అట్లా అనమాట, ఇట్లా గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మీడియన్ గురించి చూసుకుందాం. మీడియన్ డిస్క్రీట్ సిరీస్లో చూసుకుందాం. ఓకేనా. మీడియన్ అంటే ఏంటి మీకు తెలుసా? సో ఇప్పుడు మీడియన్ గురించి చూసుకుందాం. మీడియన్ అంటే మీడియన్ ఈస్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ఆల్ గివెన్ అబ్జర్వేషన్స్. ఇట్ డివైడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఏంటి, ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. మధ్యలో వచ్చే టర్మ్ నే మీడియం అంటారు. ఏదైనా వాల్యూ ఉన్నదంటే మధ్యలో దాన్ని మీడియన్ అంటారు. 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేయంగా మధ్యలో ఉన్న వాల్యూనే మీడియన్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకు మీడియన్ కనుక్కోమన్నాడు. డిస్క్రీట్ సిరీస్ లో మనకు నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, అలాగే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కూడా ఇచ్చిండు. ఏం చేయాలి, మనకు మీడియన్, అసలు ఫస్ట్ మీడియన్ ఫార్ములా ఏంటో చూసుకుందాం. మీడియన్ ఫార్ములా వచ్చేసి ఏంటి, మీడియన్ కనుక్కోవాలంటే n+1 బై టూత్ టర్మ్ అంటే ఏంటి, n+1 బై టూత్ టర్మ్ కనుక్కోవాలి. సో ఏం చేయాలి, ఎన్ అంటే ఏంటి, మనకు ఫ్రీక్వెన్సీస్ ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో మనకు మీడియన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి. సో ఏం చేయాలి, ఎక్స్ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చిన వేసేసుకోవాలి. వేసేసుకొని ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ని యాడ్ చేసుకుంటే ఎన్ వాల్యూ వస్తుంది. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా వస్తుంది, అది మనం కనుక్కోవాలి, బాక్స్ లో ఇయ్యాడు. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా వేయాలంటే, ఫ్రీక్వెన్సీ ఉంది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలా, 24 కి సెకండ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకోవాలి. ఈ 24 కి సెకండ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటే 50 వస్తుంది. తర్వాత సెకండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీకి థర్డ్ ది ఫ్రీక్వెన్సీ యాడ్ చేయాలి. చూడండి, 50 + 20 70, 70 + 30 100, 100 + 16 116, 116 + 6 122, ఇట్లా అనమాట. సో మనకి ఇప్పుడు మీడియన్ కనుక్కోవాలంటే ఏంటి, సైజ్ ఆఫ్ n+1 బై టూత్ టర్మ్ అంటే ఏంటి, మనకు 122 + 1, ఎన్ వాల్యూ ఎంత 122 కదా, +1 n+1 బై టూత్ టర్మ్ ఏంటి, ఎన్ అంటే ఏంటి 122, 122 + 122 + 1 బై 2 ఎంత వస్తుంది, 61.5 టూత్ టర్మ్, 61.5 టూత్ టర్మ్. సో ఏం చేయాలి, 61.5 ఎక్కడ ఉంది చూడాలి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో. సో 61.5 లేదు కదా. సో దానికన్నా నెక్స్ట్ గ్రేటర్ వాల్యూ ఏంటి, 70. సో 70కి కరస్పాండింగ్ ఉన్న ఎక్స్ వాల్యూయే మీడియన్ అనమాట. సో 70కి కరస్పాండింగ్ ఉన్న వాల్యూయే మీడియన్ లాగా ట్రీట్ చేయాలి. మీడియన్ ఆన్సర్ అదనమాట. ఓకే. సో మీడియన్ వచ్చేసి 68 అట్లనమాట. సో మనకు కరస్పాండింగ్ వాల్యూని మీడియన్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇదనమాట. సో చూసుకుంటే కంటిన్యూస్ సిరీస్ లో మీడియన్ వాల్యూ చూసుకుందాం. సో మీడియన్ ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్ లో మీడియన్ ఎట్లా కనుక్కోవాలో చూసుకుందాం. సో కంటిన్యూస్ సిరీస్ ఎట్లా కనుక్కోవాలి చూడండి. కంటిన్యూస్ సిరీస్ అడిగినప్పుడు ఎట్లా ఇస్తాడంటే డాటా మనకు క్లాస్ ఇంటర్వెల్స్ లాగా ఇస్తాడు. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తాడు, తర్వాత ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. సో అప్పుడు ఎట్లా కనుక్కోవాలి, సో దీనికి వచ్చేసి ఫార్ములా ఏంటంటే మీడియన్ ఈక్వల్స్ టు L+n/2 మైనస్ PCF/F ఇంటూ ఐ. చూడండి, మీడియన్ ఈక్వల్స్ టు L+n/2 మైనస్ PCF/F ఇంటూ ఐ, ఇదన్నమాట. సో ఎల్ అంటే ఏంటి, లోయర్ క్లాస్, తర్వాత n/2, n అంటే ఫ్రీక్వెన్సీ, ఇక్కడ PCF అంటే ప్రీవియస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ ఐ అంటే ఏంటంటే ఐ అంటే విడ్త్ వాల్యూ. ఓకేనా, ఇదన్నమాట. సో మనం ఇప్పుడు అన్ని తెలుస్తుంది. ఫస్ట్ ఫార్ములా అయితే చూడండి. ఓకే. సో మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏంటి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలా, ఎన్ వాల్యూ కావాలా, అలాగే ఐ వాల్యూ కావాలా. సో దానికి మనము ఎన్ని కాలమ్స్ వేసుకోవాలో ఐడియా వస్తుంది అనమాట, ఇట్లా ఫార్ములాని చూసుకుంటే. సో చూడండి, సో మనకైతే మార్క్స్ కాలము అలాగే ఫ్రీక్వెన్సీ కాలం యాస్టీగా వేసేసుకోండి. యాస్టీగా వేసుకున్న తర్వాత సిఎఫ్ అంటే ఏంటి, ఇంతకు ముందే చెప్పాను కదా, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. యాస్టీగా అట్లనే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, 7కి 7 వేసేసుకొని తర్వాత ఈ 15 యాడ్ చేసుకుంటే 22, 22 నుంచి 24 యాడ్ చేసుకుంటే 46, 46కి 31 యాడ్ చేసుకుంటే 77, అట్లా యాడ్ చేసుకుంటూ పోతే ఈ సిఎఫ్ వాల్యూస్ వచ్చేస్తాయి. తర్వాత ఈ ఫ్రీక్వెన్సీ సమ్ చేసుకోవాలి, ఫ్రీక్వెన్సీస్ ని సమ్ చేసుకుంటే ఎన్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ వచ్చేసింది కదా, n ఈక్వల్స్ టు 200 వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనము మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. మీడియన్ క్లాస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, మీడియన్ క్లాస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మీడియన్ ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ n/2 అబ్జర్వేషన్. సో n/2 అంటే ఏంటి, మనకి ఇక్కడ n వాల్యూ ఎంత 200/2 వేసుకుంటే ఎంత 100th అబ్జర్వేషన్ వస్తుంది. సో 100 ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడండి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 100 ఎక్కడ ఉంది చూడండి, 100 లేదు కదా. దానికన్నా నెక్స్ట్ గ్రేటర్ వాల్యూ ఏంటి 119, దానికి కరస్పాండింగ్ ఉన్న వాల్యూ ఏంటి 25 to 30. సో మనకి ఇప్పుడు మీడియన్ ఇదేనా, ఇది కాదు. ఎందుకంటే ఒకవేళ మనము డిస్క్రీట్ సిరీస్ లో అయితే డైరెక్ట్ గా తీసుకునేటోళ్ళం. బట్ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చింది కదా, మన క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినప్పుడు మీడియన్ వాల్యూ ఎట్లా చెప్తాం, ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కదా, అట్లాంటప్పుడు మనము మీడియన్ కనుక్కోవాలి కదా. సో మనకు మీడియన్ క్లాస్ వచ్చింది, జస్ట్ మీడియన్ అనేది ఒక క్లాస్ వచ్చింది, దాంట్లో మీడియన్ ఉంటుంది.
మీడియన్ క్లాస్ ఇచ్చింది కదా, దాంట్లో మీడియన్ కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, మీడియన్ లైస్ ఇన్ ద క్లాస్ 25-30. సో మీడియన్ వచ్చేసి 25-30 మధ్యలో ఉంటదన్నమాట. దాన్ని కనుక్కోవాలి. సో దాన్ని కనుక్కోవాలంటే ఫార్ములా చూసుకోండి ఇక్కడ. L+N/2 - PCF/F ఇంటూ I ఇదన్నమాట. సో ఇక్కడ మనకి L అంటే ఏంటి, మనకు ఇక్కడ క్లాస్ వచ్చింది కదా, L లోయర్ బౌండరీ అన్నమాట. లోయర్ బౌండరీ ఎంత, 25. ఇక్కడ లోయర్ క్లాస్ చూడండి, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ లో 25 చూసినా దాన్ని లోయర్ అంటారు, 30 వచ్చేసి హైయర్ అంటారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎల్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ 200. తర్వాత పీసీఎఫ్ అంటే ఏంటంటే ప్రీవియస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏది వచ్చేసింది, మనకు 190 తీసుకున్నాం. 190 తీసుకున్నాం కదా, దానికన్నా ముందు ఫ్రీక్వెన్సీ ఏంటి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 77 కదా. సో పీసీఎఫ్ వచ్చేసి 77. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసి చూసుకోండి. ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. దానికి కరస్పాండింగ్ ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత, 42 ఇదనమాట. ఓకే, 190 ఉన్న కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 42 కదా అది. నెక్స్ట్ ఐ అంటే ఏంటి, విడ్త్. విడ్త్ ఎంత, ఇక్కడ చూసుకోండి, 30 - 25 చేస్తే ఎంత, 5 ఇదన్నమాట ఐ ఈక్వల్స్ టు వాల్యూ. సో ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్ గా మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. చూడండి, 25 + 200/2 - 77/42 ఇంటూ 5 చేసేసుకుంటే మనకు క్యాలిక్యులేషన్ చేసేసుకుంటే 27.74 వస్తుంది. సో మనకు వచ్చింది కదా మీడియన్ వాల్యూ. చూడండి, 25 నుంచి 30 మధ్యలో వచ్చిన వాల్యూ వచ్చేసి మీడియన్ వాల్యూ 27.74 ఇదన్నమాట. ఓకేనా, ఇది మీడియన్ అంటే ఇట్లా కనుక్కోవాలి. నెక్స్ట్ మోడ్ వాల్యూ అనుకుందాం. మోడ్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటంటే చూసుకుందాం ఇప్పుడు. సో మోడ్ ఇస్ ద వాల్యూ విచ్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ, ద వాల్యూ విచ్ అక్కర్స్ maximum number of times then any other value in a given set of observations is called mod అన్నమాట. ఓకే, అన్నిటికంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన వాల్యూ ఏదైతే అబ్జర్వేషన్ ఇచ్చిండో, మనకు అబ్జర్వేషన్స్ ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన ఫ్రీక్వెన్సీయే మోడ్ అని చెప్పేసి అంటారన్నమాట. సో రిపీట్ అయిన ఏదైతే ఎక్కువ రిపీట్ అయిందో ఫ్రీక్వెన్సీ, దాన్నే మోడ్ అని చెప్పేసి అంటారు. అబ్జర్వేషన్స్ లో రిపీట్ అయిన నంబర్ నే మోడ్ అని చెప్పేసి అంటారు అట్లా. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, మనకు సింపుల్ గా ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్ లో చూసుకుందాం. ఫైండ్ ద మోడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్. సో మనకి ఎన్ని ఇచ్చిండు, 5 ఇచ్చిండు, 29 ఇచ్చిండు, 25 ఇచ్చిండు, 10 ఇచ్చిండు, 25 ఇచ్చిండు, 29 ఇచ్చిండు, 20 ఇచ్చిండు, 18 ఇచ్చిండు, 15 ఇచ్చిండు, 30 ఇచ్చిండు. సో దీంట్లో మీకు మోడ్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కడ వాల్యూ ఏంటి చూసుకోండి. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కడ వాల్యూ అన్నిటికంటే ఏది ఎక్కువ రిపీట్ అయింది చూడండి. చూసుకుంటే మనకు డైరెక్ట్ గా ఇక్కడ మనకు కొన్ని నంబర్స్ ఉన్నాయి కాబట్టి అర్థమైపోయింది. చూడండి, 29 3 టైమ్స్ వచ్చిందని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నారు. అదైతే ఎక్కువ నంబర్స్ అయితే చేయలేం కదా, అందుకని ఏం చేయాలా, ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మోడ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో వేయాలి. అసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చిన నంబర్స్ ని పెట్టుకుంటే, చూడండి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకున్నాం. సో లైన్ గా చూసుకుంటే వెళ్ళండి, ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయిందో. ఇక్కడ చూసుకుంటే 29 వచ్చేసి 3 టైమ్స్ రిపీట్ అయింది అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది అట్లా అనమాట. సిన్స్ 29 is repeated maximum number of times, so that is 3 times, mod is 29 అన్నమాట. సో mod ఈక్వల్స్ టు 29 అన్నమాట. ఇదన్నమాట సింపుల్ గా. ఇది ఒకవేళ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్ లో మోడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ మోడ్ ఫర్ ద కంటిన్యూస్ సిరీస్. ఇక్కడ చూసుకుంటే మనకు క్లాస్ ఇంటర్వెల్ ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ ఇస్తాడు క్వశ్చన్ లో. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. సో ఇప్పుడు మనం మోడ్ కనుక్కోవాలి. మోడ్ కనుక్కోవాలంటే ఎట్లా, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్వర్డ్ వాల్యూ అని చెప్పేసి అంటావు కదా, ఎట్లా కనుక్కుంటావు చెప్పు. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంటది, ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములాని చూసుకొని మనము మోడ్ని అనుకోవాలి అట్లా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాని చూపిస్తాం మీకు. ఫార్ములా వచ్చేసి మోడ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్ ఇదన్నమాట. సో ఇక్కడ ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్, ఇక్కడ f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్, f0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ బిఫోర్ మోడల్ క్లాస్, f2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ బిఫోర్ క్లాస్ ఆఫ్టర్ మోడల్ క్లాస్, ఇంకా హెచ్ వచ్చేసి క్లాస్ విడ్త్ ఇదన్నమాట. సో మనకి ఇక్కడ ఏమేమి కావాలి, లోయర్ లిమిట్ కావాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ కావాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ బిఫోర్ మోడల్ క్లాస్ కావాలి, అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ఆఫ్టర్ మోడల్ క్లాస్ కూడా కావాలి, క్లాస్ విడ్త్ కావాలి. ఇది కావాలంటే మనం ప్రాబ్లం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా, ఐడెంటిఫై ద మోడల్ క్లాస్. ఏం చేయాలా, ఐడెంటిఫై చేయాలా. ఇక్కడ మోడల్ క్లాస్ ఈక్వల్స్ టు క్లాస్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదో చూడండి, మనకు ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అది కనబడుతుందా, 14 అన్నమాట. సో 14 కదా మనకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో మోడల్ క్లాస్ అనేది దాని కరస్పాండింగ్ ది ట్రీట్ చేయాలి. 14 కి కరస్పాండింగ్ వాల్యూ ఏంటి, కరస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఏంటి, 20-30. సో ఈ 22 నుంచి 30లో మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కడ వాల్యూ అనేది ఉంటుంది, దాన్ని కనుక్కోవాలి. సో 20 నుంచి 30 ఈ క్లాస్ ఇంటర్వెల్ లో మోడల్ క్లాస్ ని
సో ఈ 20-30లో మన మోడ్ అనేది ఉంటది. ఆ మోడ్‌ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి మోడల్ క్లాస్‌లో మనం మోడ్‌ని కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ ఫార్ములాని గుర్తుంచుకోండి ఫస్ట్. మీ ఫార్ములా గుర్తుంటేనే ప్రాబ్లమ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి క్యాలిక్యులేషన్‌లో. ఫస్ట్ ఏం చేయాలి? థర్డ్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి? ఐడెంటిఫై వాల్యూస్ కరెక్ట్‌లీ. వాల్యూస్ అనేది కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయాల. సో ఇక్కడ చూసుకుంటే మోడల్ క్లాస్ వచ్చేసి 20-30 కదా! సో లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఏంది? 20. తర్వాత మనకు ఫ్రీక్వెన్సీ కావాలి కదా! ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ ఏంటి? ఏంటి చెప్పండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్? ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ వచ్చేసి ఏంటి? 14 కదా! ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. తర్వాత ఎఫ్ నాట్ అంటే ఏంటి? బిఫోర్ మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. ఏంటి? 9. తర్వాత ఎఫ్2 ఏంటి? ఆఫ్టర్ మోడల్ క్లాస్. ఏంటి తర్వాత 8. ఓకే. హెచ్ ఏంటి? క్లాస్ విడ్త్. హెచ్ అంటే ఏంటి? క్లాస్ విడ్త్. సో, మన క్లాస్ విడ్త్ ఎట్లా కనుక్కుంటాం? 30 - 20 చేసేసుకుంటే క్లాస్ విడ్త్ వచ్చేస్తది. 10 అన్నమాట. ఇక్కడ చూసుకోండి. చూడండి. L ఈక్వల్స్ టు 20, F1 ఈక్వల్స్ టు 14, F0 ఈక్వల్స్ టు 9, F2 ఈక్వల్స్ టు 8, H ఈక్వల్స్ టు 10. ఇక్కడ చూడండి F0 ఈక్వల్స్ టు 9 అంటే ప్రీవియస్ క్లాస్. దానికి కరస్పాండింగ్ ఉన్న ఫ్రీక్వెన్సీ. F2 ఈక్వల్స్ టు 8 నెక్స్ట్ క్లాస్ 30-40 దానికి కరస్పాండింగ్ ఉన్న ఫ్రీక్వెన్సీ. H ఈక్వల్స్ టు 10 హైట్ అంటే 30 - 20 చేసుకుంటే మనకొచ్చిన వాల్యూ. దాన్ని విడ్త్ అంటారు. హైట్ ఎందుకన్నా అంటే H ఈక్వల్స్ టు హైట్ అని చెప్పేసి మీకు గుర్తుంటదని చెప్పేసి హైట్ అని చెప్పేసి మెన్షన్ చేసిన. అట్లా. హెచ్ ఈక్వల్స్ టు యాక్చువల్‌గా దాన్నొచ్చేసి విడ్త్ అంటారు. బట్ విడ్త్ అంటే మీకు గుర్తున్నదని చెప్పేసి హైట్ అన్నా. అంటే 30-20లో ఎంత హైట్ ఉందని చెప్పేసి గుర్తుస్తారు. ఇలా గుర్తు తెచ్చుకుంటారనమాట. 30లో నుంచి 20 తీసేయాలని చెప్పేసి. అంటే హైయర్ క్లాస్ నుంచి లోయర్ క్లాస్‌ని తీసేస్తే మనకు హైట్ వస్తదని చెప్పేసి గుర్తుంటదని చెప్పేసి అట్లా చెప్పిన. ఓకేనా? అట్లా. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ చూసుకుందాం. సబ్స్టిట్యూట్ వాల్యూస్. మనకు ఫార్ములాలో వాల్యూస్‌ని సబ్స్టిట్యూట్ చేయాల. సో, ఇక మోడ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లేస్ ఏంటి? ఎల్ ప్లేస్ చెప్పండి. ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్ నాట్ ఇక్కడ చూడండి ఎఫ్1 వాల్యూ ఎంత 14 మైనస్ ఎఫ్ నాట్ ఎంత 9 ఇక్కడ చూడండి 14 - 9 బై 2f1 మైనస్ ఏంటి 2f1 వాల్యూ ఎంత 14 మైనస్ ఏంటి మళ్ళీ తర్వాత -f0 - f02 ఓకే -f0 - f02 ఎంత 9 తర్వాత మైనస్ f2 ఎంత 8 తర్వాత ఇంటూ హైట్ ఎంత 10 సో ఇట్లనమాట. సో ఫార్ములాలకి మనము సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్స్ చేయాలి. చేసేస్తే మనకు 24.55 వస్తది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి మోడ్ ఈక్వల్స్ టు 24.55. సో మనకి ఏదైతే క్లాస్ ఇచ్చిండో దాంట్లోనే ఉంది కదా చూడండి. 20-30లో మనకు మోడ్ కనుక్కోవాలి కదా! వచ్చింది. 20-30లో వాల్యూ వచ్చింది. 24.55 అనేది మోడ్ అన్నమాట. ఇది. ఓకే. సో ఇప్పుడు మనము మీన్ తెలుసుకున్నాము. మీడియన్ తెలుసుకున్నాము. మోడ్ తెలుసుకున్నాము. సో ఇవనేటి సింపుల్ ప్రాబ్లమ్స్. వీటిలో నుంచి అడిగే ఛాన్స్ ఉంటది మనకు. ఒకవేళ 2 మార్క్స్‌కి అడిగినా అడగొచ్చు. 8 మార్క్స్‌కి ఒక మీన్ కనుక్కోమని లేకపోతే ఒక థియరీ యాడ్ చేస్తాడు. దాంట్లో మీకు సబ్ క్వెషన్స్ లాగా ఇస్తాడు. ఫైండ్ ద మీన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద సెంట్రల్ టెండెన్సీ అని చెప్పేసి అడగొచ్చు. లేకపోతే ఫస్ట్ క్వెషన్‌లో ఫైండ్ ద మీన్ అని చెప్పేసి, సెకండ్ క్వెషన్‌లో ఫైండ్ ద మీడియన్ అని చెప్పేసి కూడా ఇస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు ఫైండ్ ద మీన్, మీడియన్, మోడ్ అని చెప్పేసి కూడా అడుగుతాడు. అట్లాంటప్పుడు ఇబ్బంది కదా మీకు. సో ఇవి సింపుల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మీకు అర్థం కావాలని చెప్పిన. సో నెక్స్ట్ వీడియోలో మనము మీన్, మీడియన్, మోడ్ ఒకటే క్వెషన్‌ని తీసుకొని మొత్తం 3 ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకేనా? సో ఒకటే క్వెషన్ తీసుకొని 3 ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను సెపరేట్‌గా ఎగ్జాంపుల్స్ చెప్పినా కదా! సో నెక్స్ట్ వీడియోలో మనము ఒకటే క్వెషన్ తీసుకొని 3 ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. మీడియన్, మోడ్ ఈ 3 వచ్చేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? అప్పుడు మీకు ఇంకా మంచిగా అర్థమైపోతది. మీకు కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ అయితారు. మీన్ వచ్చినా, మోడ్ వచ్చినా, మీడియన్ వచ్చినా ఈజీగా అటెంప్ట్ చేస్తారు. ఓకేనా? 8 మార్క్స్ రావడానికి ఈజీగా ఉంటది మీకు. ఓకేనా? ఆల్రెడీ మనం ఏందంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం యూనిట్ వైస్‌గా ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉందాం. ఓకేనా? సో మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అనేటివి ఎప్పటికప్పుడు వస్తాయి. సో మనం అన్ని యూనిట్ల నుంచి ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం యూనిట్ వైస్‌గా. మంచిగా 8 మార్క్స్ ఆన్సర్స్ మీరు మంచిగా రాసేటట్టు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.